నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఫిర్యాదుల పరిష్కారానికి డెడ్ లైన్, డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన. పదవులు అనుభవించి విమర్శలు చేయడం తగదు, కవిత వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. మహిళలకు గుడ్ న్యూస్, నియోజకవర్గానికి 1000 మందికి ఉచిత కుట్టు మిషన్లు. కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వైఎస్ జగన్, బెంగళూరు నుంచి విదేశాలకు ప్రయాణం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ప్రజావాణి సేవలను మరింత చేరువ చేయాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, మండల స్థాయికి విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. అర్జీల పురోగతిని అర్జీదారులకు తెలియజేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలి. అర్జీల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలి. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలి. అవసరమైతే అప్పీల్ వ్యవస్థ తీసుకురావాలి. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సీఎం అన్నారు. మాజీ మంత్రి భారత ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి నిన్న జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కుందని, కానీ ఆత్మీయతను మరిచి కన్నతండ్రిని విమర్శించడానికి నోరెలా వచ్చిందని కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్కు హృదయం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాన్ని ప్రశ్నించారు. విభేదాలు ఉండొచ్చు, కానీ వాస్తవాలు విస్మరించరాదని, పదవులు అనుభవించి తప్పుపట్టడం సరికాదన్నారు. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టే లక్ష్యం ఉండాలని, కానీ కన్నతండ్రిని విమర్శించడం చూస్తే రేవంత్ రెడ్డి బి టీంను రంగంలోకి దింపినట్లు భావించాల్సి వస్తుందన్నారు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను కవిత ఉపసంహరించుకోవాలని జీవన్ రెడ్డి హితో పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమల్యేని సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తిరుపతి జాతీయ రహదారిపై గొండబోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా అంటూ సురేంద్రబాబు అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలో వాల్మీకిపురం మండల పరిధిలోని గొండబోయినపల్లి టోల్ వద్దకు రాగానే సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే వాహనాలు గుర్తించినా కూడా టోల్ ఫీజు చెల్లించుంటారంటూ ఆయన అనుచరులతో పాటు గన్మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కారులో నుంచి దిగిన గన్మెన్ టోల్ బ్యారియర్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత టోల్ ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతను దూషిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు గన్మెన్. ఆమె జుట్టు పట్టుకుని కొట్టడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకుని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుందని మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ల ప్రక్రియ త్వరలోనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల మరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలు తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనవి చేస్తాను. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. యూరోప్లోని పలు దేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు అనుమతించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ వరకు ఆయన యూరోప్లోనే గడపనున్నారు. ఈ పర్యటనలో జగన్ డ్రెస్సింగ్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజకీయ కార్యక్రమాల్లో సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ ప్యాంట్, సాధారణ చెప్పులతో కనిపించే జగన్ ఈసారి అందుకు భిన్నంగా ట్రెండీ లుక్లు దర్శనమిచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్, షూస్ ధరించి కనిపించారు. జగన్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంతి స్థాపన దిశగా ఈరోజు ఒక కీలక అడుగుపడింది. హింసా మార్గాన్ని విడి సంస్కరణల బాటపై నమ్మకంతో 47 మంది సిపిఐ క్యాడర్లు ఈరోజు జనజీవన స్రవంతిలో చేరారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా అభివృద్ధి పదంలోనే తమ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తూ వారు ఆయుధాలను విడిచిపెట్టారు. వారి నుంచి 32 తుపాకులు, 515 రౌండ్ల మందుగుడి సామగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ పరిణామం జిల్లాలో శాంతి భద్రతలకు మరియు మారుమూల ప్రాంతాల ప్రగతికి కొత్త ఊపిరి పోస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విప్లవ మార్గంలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి 47 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి శుభపరిణామని అధికారులు పేర్కొన్నారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. శనివారం ఉదయం విరామ సమయంలో పలువురు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశ్రవచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో మోసం చేశాయి. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. మామూలు రాలేదా మైక్ ఓన్లీ క్యామ్
ఫోన్ చేయబా చాలు బయట పెట్టుకున్నాడు ఇదే బయట పెట్టినాడు ఎంత అలవాటు పడిపోయారు అలా వెనక్కి నడిచేస్తున్నారు చాలా రక్షించాల్సిన చేతులే భక్షకత్వం వహిస్తే ఎలా ఉంటుంది? చట్టాన్ని కాపాడాల్సిన అధికారి అహంకారంతో ఊగిపోతే ఎలా ఉంటుందో కరీంనగర్లో జరిగిన ఘటనే సాక్ష్యం. కేవలం అన్నాన్ని పిలిచినందుకు ఒక సామాన్యుడిపై కాకి ప్రతాపం చూపించారు 3 టౌన్ ఎస్ఐ చందర్. కరీంనగర్ ఖానాపురంలోని ఒక సెలూన్ షాప్ కు వెళ్లిన ఎస్ఐ చందర్ ను అక్కడ నిర్వాహకుడు ఎంతో మర్యాదగా అన్నారండి కూర్చోండి అని పలకరించారు. ఈ మాట విన్న అధికారి సంస్కరణ మర్చిపోయి ఎవడ్రా నీకు అన్నా అంటూ చిందులు తొక్కారు. అధికారం తలకెక్కిన సదరు ఎస్ఐ ఆ సెలూన్ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి దిగారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. అతను మీరు పోలీసులా లేక రౌడీలా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది, ప్రేమ వల విసిరింది. ఏకంగా 9 కోట్లకు పైగా నగదును కాజేసింది. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే నటి అనుషురెడ్డి అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను లక్ష్యంగా చేసుకుని ఆమె సాగించిన ఈ భారీ మొత్తం టాలీవుడ్ మరియు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్రకు 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో నటి అనుషురెడ్డితో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకున్న అషు అతన్ని పెళ్లి చేసుకుంటారని గట్టిగా నమ్మించింది. తన విలాసవంతమైన జీవితం కోసం అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయడం మొదలుపెట్టింది. వివిధ కారణాలు చెప్తూ ఇప్పటి వరకు ఏకంగా 9 కోట్ల 35 లక్షల రూపాయలను ధర్మేంద్ర నుంచి తీసుకున్నట్లు బాధ్యుడు ఆరోపిస్తున్నాడు.
చివరికి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అశోరెడ్డి ప్లేట్ మార్చేసింది. నగదు తిరిగి ఇవ్వకపోగా బాధితుని బెదిరింపులకు గురి చేయడంతో ధర్మేంద్ర పోలీసులను ఆశ్రయించారు. నటిగా పరిచయం చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టార్జిత్వాన్ని మాయమాటలతో కొల్లగొట్టింది అశోరెడ్డి. పవన్ కళ్యాణ్ వీరాభిమానం చెప్పుకుంటూ తిరిగే ఈమె వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సైబరాబాద్ పోలీసు పరిధిలో విచారణలో ఉంది. ప్రేమ పెళ్లి పేరుతో సామాన్యులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా ఇలాంటి వారి వలలో పడి నిలువునా మునిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో పెను సంచలనం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కరెస్పాండెంట్స్ డిన్నర్ హాల్లో కాల్పులు జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్ కు అత్యంత సమీపంలోని ఒక హోటల్లో కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ట్రంప్ తో పాటు పలువురు కీలక నేతలు అక్కడే ఉన్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ప్రాథమిక సమాచారం మేరకు దుండగుడు 5 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా తోటాలు పెరగడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ట్రంప్ ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్రంప్ తో పాటు ఇతర కీలక నేతలందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు సదరు హోటల్ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. Katie, do you have all your stuff? I'm fine. So. Stand by. Yes, sir. Go to your right. Go to your right. Push out back there. Yeah. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొన్న రుద్రవరం, నేడు గొండమేనపల్లి టోల్ ప్లాజాలు ఇప్పుడు ప్రజాప్రతినిధుల ప్రతాపానికి వేదికలుగా మారుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ్యులే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు మరియు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. రుద్రవరం టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ చేసిన దాడి మరొకముందే నేడు గొండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు మరియు ఆయన అనుచరులు రెచ్చిపోయారు.
టోల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దారికి దిగడం కలకలం రేపింది. టోల్ కట్టమని అడిగినందుకే లేక వేచి ఉండమన్నందుకు గానీ కనీస విచక్షణ లేకుండా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంపై సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇది మీ పాలనా వైఫల్యం కదా, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందా అంటూ నెట్జన్లు నిలదీస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ఈ దాడులు చూస్తుంటే శాంతి భద్రతలు అదుపు తప్పాయా అనే అనుమానం కలుగుతోంది. అధికార మదంతో సిబ్బందిపై దౌర్జన్యాలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విమర్శలు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి ఈ ఘటనలపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
సమాజంలో అసహనం ఎంతలా పెరిగిపోతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. కేవలం 10 రూపాయల సాంబార్ కోసం ఒక వ్యక్తి ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాలేదు. చిన్నపాటి వివాదం కాస్త కత్తితో దాడి చేసే వరకు వెళ్ళింది. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. బేరంగూడ పరిధిలోని ఒక కర్రీ పాయింట్కు వచ్చిన జీవన్ అనే వ్యక్తి 10 రూపాయల సాంబార్ ఇవ్వాలని కోరాడు. అయితే కర్రీ పాయింట్ క్యాషియర్ ఉదయ్ అందుకు నిరాకరించాడు. కేవలం సాంబార్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన జీవన్ తన వద్ద ఉన్న కత్తితో క్యాషియర్ ఉదయ్ తలపై బలంగా దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి ఉదయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగుడు పారిపోకుండా షాప్ షట్టర్ మూసేసి అతన్ని అడ్డుకున్నారు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్ వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుని స్థానికులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మనుషుల్లో సహనం నశిస్తోంది. 10 రూపాయల సాంబార్ కోసం కత్తి తీయడం ఏంటి? అతని దాడి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హింసకు పాల్పడడం ఆందోళనకరం. అమెరికాలో మరోసారి తోటాలు పేలాయి. ఏకంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని దుండగుడు హత్యాయత్నానికి పాల్పడడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కూడా అదే వేదికపై ఉండడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటుండగా ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఒక చోట ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో డాక్టర్ కేఏ పాల్ హోటల్ ప్రాంగణంలోనే ఉన్నారు. తన కళ్ల ముందే ఈ దారుణం జరిగిందని, ట్రంప్ సురక్షితంగా ఉన్నారని ఆయన అక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాల్పుల శబ్దం వినపడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలో దిగి ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకున్నారు. షూటర్ను అదుపులో తీసుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిలో ట్రంప్తో పాటు ఇతర కీలక నేతలు ఎవరూ గాయపడలేదని, వారంతా క్షేమంగా ఉన్నట్లు శ్వేతసౌధం వర్గాలు ధృవీకరించాయి. హిల్టన్ హోటల్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పుల ఘటనతో వాషింగ్టన్ ఒక్కసారిగా వణికిపడింది. అతని ఈ షూటర్ ఎవరు, దీని వెనుక ఉన్న భారీ కుట్ర ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్పై జరుగుతున్న వరుస దాడులు అమెరికా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ హిల్టన్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. 1-2 గంటల క్రిందట ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఒక షూట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చూశారు. అసలు ఈ హోటల్కి ఎంత సెక్యూరిటీ? 37 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. గత 3 నెలలు ఫిబ్రవరి 5th ప్రెసిడెంట్ ట్రంప్ గారు, స్పీకర్ జాన్సన్ ఇక్కడ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా పీస్ టాక్స్లో ఉన్నాను. పెద్దలందరినీ కలుస్తున్నాను. ఎవరు రావాలన్నా సెక్యూరిటీ త్రూ రావాలి. అలాంటిది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుండగా షూటర్ ఎలాగొచ్చాడు? ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఏ హాని జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ ప్రపంచంలో శాంతి కరువైపోయింది. యుద్ధాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది, పొలిటికల్ అజెండాలు ఎక్కువైపోయాయి. పీస్ ఈజ్ ల్యాకింగ్. జీసస్ సెడ్, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నా పీస్ శాంతి చర్చలు సఫలం అవ్వాలని, ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగాలని, అలాగే ఇరాన్ లెబనన్, ఇజ్రాయెల్ లెబనన్, ఇరాన్ అన్ని యుద్ధాలు ఆగాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ప్రేయర్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వి వర్క్ టుగెదర్ ఫర్ పీస్. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో. స్వీయ గణనపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్వీయ గణనపై అవగాహనగా ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుంచి 5K రన్ జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. 5K రన్ ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుండి శాంతినగర్ వరకు తిరిగి ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 16వ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలకు sc.census.gov.in పోర్టల్ ద్వారా స్వీయ గణనకు అవకాశం కల్పించిందన్నారు. వెబ్సైట్ కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేరు, చిరునామా, గృహం, విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాథమిక సమాచారాన్ని
ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం ఒక యూనిక్ కోడ్ వస్తుందన్నారు. జనగణన సిబ్బంది గణన సమయంలో ఇంటికి వచ్చినప్పుడు ఆ యూనిక్ కోడ్ సహాయంతో మిగిలిన వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్వీయ గణన ఆన్లైన్ ప్రక్రియ చాలా సులువని, ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలన్నారు. స్వీయ గణన నమోదు పూర్తిగా స్వచ్ఛందమని అన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ నమోదు ప్రక్రియ వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని లేదా ప్రయోజనాలు ఆగిపోతాయని అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. సదరు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళా సంఘాలు పాల్గొని ఈ పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ అధికారులు ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అన్ని జనాభా సమూహాలను లక్ష్యంగా చేసుకుని గణన పూర్తి చేయడానికి మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి స్వీయ గణనపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 5K రన్లో రోడ్డుపై ప్రజలకు ఆటో డ్రైవర్లు, వాహనదారులను ఆపి స్వీయ గణన గురించి కలెక్టర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను కలిసి స్వీయ గణన గురించి కలెక్టర్ వెట్టి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, ట్రైనింగ్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కిషోర్, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శోభ, ఎంఆర్ఓ డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, షెట్వెల్ సిఇఓ ప్రభాకర్, డీసీపీఓ సూర్య చక్రవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఐసీడీఎస్పీడీ శారద, డిఆర్డీఏపీడీ విజయలక్ష్మి, మెప్మాపీడీ రాజబాబు, డిఎం సివిల్ సప్లై శివరామూర్తి, డిఎస్డీఓ అజిత్ తదితరులు పాల్గొన్నారు. అయిపోతుంది. మనకు కూడా క్లాప్స్ కొట్టి స్వాగతం పలకవస్తుందని కోరుతున్నాను. గట్టిగా కొట్టాలండి క్లాప్స్. ర్యాలీ మొత్తం ఏలూరు మొత్తం వినపడాలి మన క్లాప్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ సార్. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా ర్యాలీ నుంచి మధ్యలో డిస్కంటిన్యూ అవ్వకండి. ర్యాలీ కంపల్సరీ. మన జనగణన ర్యాలీ ప్రారంభిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. అందరూ కూడా వారితో పాటు ఒక ఆటల్లో డిసిప్లిన్ గా నడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన జనగణన జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. మన జనగణన విన్నారా? సో అందరూ ప్రతి ఒక్కరూ సెన్సస్ లో రిజిస్టర్ చేసుకోమని డ్రైవర్ అన్నా చేసుకున్నారా? చేయలేదా? ఓకే. సో సెన్సస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ వెళ్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది. ఇది 16th సెన్సస్. సో ఈ 16th సెన్సస్లో ఫస్ట్ టైంగా ఆన్లైన్లో పబ్లిక్కే సెల్ఫ్గా ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని చెప్పి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి April 1 నుంచి 30th దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. సెన్సస్ వెబ్సైట్ పోర్టల్కి వెళ్ళి అక్కడికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే అందులో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇల్లు ఉన్నాయి, టాయిలెట్ ఫెసిలిటీ ఎట్లా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత మీరు ఏ ఏరియా అనేది క్లిక్ చేయాలి, అది మ్యాప్లో ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. సో అదే మీరు సెలెక్ట్ చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మీ ఫోన్లో వస్తుంది. ఆధార్ ఏ నెంబర్ ఇస్తున్నారో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది, జీమెయిల్లో వస్తుంది. సో ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్కి ఇంటింటికి సచివాలయం స్టాఫ్లు మన ఎన్యూమరేటర్స్ వచ్చినప్పటికీ ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంకా స్మూత్గా కూడా ప్రాసెస్ అయిపోతుంది. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు మనం 5K రన్ అన్ని జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము. అందులో మన ఆల్ ద స్టేట్లో అందరూ చేస్తున్నారు, అందులో భాగంగా మన జిల్లాలో కూడా చేస్తున్నాము. సో ఇది 5K. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 6వ వార్డులో ఏపీ ఎస్ఎస్ఎస్ఆర్ పాఠశాలలో 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 3 ర్యాంకులకు, అటెండెన్స్లో మొదటి స్థానం పొందిన విద్యార్థులకు, లుసిడా హ్యాండ్ రైటింగ్లో క్లాసుల వారీగా మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు. యూకేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులు డాన్సులు,
స్కిట్లు, పాటలు ఉత్తమంగా ప్రదర్శించి వీక్షకులను అలరించారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ సర్వీస్ అందించిన హెడ్ మిస్ట్రెస్ పంతం కాంత విజయకుమారి, యూకేజీ టీచర్ బాలసుబ్బలక్ష్మి, రికార్డ్ అసిస్టెంట్ విప్పర్తి కాటన్ ద్వారా తెలుగు మాస్టర్ యు వెంకటేశ్వరరావుతో పాటు మరొక 9 మంది బోధనేతర సిబ్బందిని సాలువాలు మెమంటలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మేడపాటి దేవానంద్ మాట్లాడుతూ గత 51 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నిర్వహించబడుతున్న పాఠశాల మన ఏపీఎస్ఎస్ఆర్ అని పాఠశాల ఫౌండర్ చుక్కా జోకప్ అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పంతో తనకున్నదంతా ఈ పాఠశాల కోసం వెచ్చించారని గుర్తు చేశారు. ఒక చిన్న పాకలో మొదలైన ఈ పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి ఇంత స్థాయిలో విస్తరించిందన్నారు. చీఫ్ అడ్వైజర్ పొప్పొప్పుల సదాశివరావు మాట్లాడుతూ స్వర్గీయ ఫౌండర్ చుక్కా జాకబ్ ఆశయాలను ఎల్లప్పుడూ పాటిస్తూ వారి బిడ్డలైన నవీన్, పెట్టి, బార్బరాల సహకారంతో నేటికి క్వాలిటీ విద్యను అందిస్తున్నామన్నారు. అతి తక్కువ ఫీజులతో పేద మధ్యతరగతి పిల్లలంతా చదువుకునేందుకు వీలుగా పాఠశాల నడిపిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మంచి శ్రద్ధతో పాఠశాలకు పంపడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, నాటికలు చూపర్లను ఆకట్టుకున్నాయి. Thank you so much. జోస్న థర్డ్ క్లాస్ మిస్ అవుతుంది అంటుంది కదా. థర్డ్ క్లాస్ పిల్లల పేరెంట్స్ ఈ మే నెలలో all students, all parents, కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకో. Please big round of applause. Our school correspondent Mr. Devanandan sir, our school chief advisor Mr. Salah. Thank you. ఇలాగా ప్రతి సంవత్సరము ఇలాగా జరుపుకోవాల్సిందే, కానీ కరోనా టైం వచ్చిన తర్వాత మనకి కరోనా అలాగే ప్రెసిడెంట్ మరి బెట్టి గారి తరఫున ఈ యొక్క దయచేసి క్లాప్స్ కొట్టండి. మంచి సర్వీస్ చేసినటువంటి విజయకుమారి గారికి బెస్ట్ సర్వీస్ అవార్డు కింద, టాప్ సర్వీస్ అవార్డు కింద ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మా యొక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసినటువంటి శ్రీమతి పికే విజయకుమార్ గారిని మరి ఈ విధంగా మరి సన్మానం. దయచేసి క్లాప్స్ కొట్టండి. యూకేజీ ఫస్ట్ ర్యాంక్, యూకేజీ సెకండ్ ర్యాంక్ ఒల్లూరి కెవిన్ సాయి, వాళ్ళ పేరెంట్తో రెడీగా ఉండండి. ఓకే. థర్డ్ ర్యాంక్ తలారి ధనుప్రియ, పేరెంట్తో రెడీగా ఉండండి. ఎలాగ హేమశ్రీ. My claps all of you.
ఓకే 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 నెక్స్ట్ థర్డ్ క్లాస్ సెకండ్ ర్యాంక్ ఎరంశెట్టి భువనేష్ కుమార్. విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పాఠశాల ఏపీఎస్ఎస్ఆర్ పాఠశాల ప్రారంభించి 51 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ 51st యానివర్సరీ జరుపుకుంటున్నాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులు మరి మా యొక్క పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది అందరూ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యానివర్సరీని ప్రారంభించుకుందాం. అందరూ కూడా సైలెంట్గా ఉండండి. కీప్ గోయింగ్, బీ సైలెన్స్. కీప్ యువర్ ఫింగర్స్ ఆన్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ ఐస్. లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనతోటి ఈ యొక్క యానివర్సరీని ప్రారంభించుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ఆల్ స్టూడెంట్స్, ఆల్ పేరెంట్స్ కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకుందాం. అత్యంత ప్రేమమయుడైన కృపా కనికరం గల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు సర్వోన్నతుడైన దేవుడువు, సర్వశక్తిమంతుడైన దేవుడువు. మాకు జీవాన్ని, ఊపిరిని, ప్రాణమును సమస్తమని ఈ లోకములో జీవింపజేస్తూ అనేక రీతిలుగా మాకు మేలు చేసి మమ్మల్ని ఆస్వాదించి ఈ భూమిపైన మేము బ్రతకడానికి, నివసించడానికి, జీవించడానికి మమ్మల్ని పోషించి, సంరక్షించి, కాపాడుతున్నందులకే మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచ శాంతి కొరకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి తన యొక్క రక్తాన్ని చిందించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని రక్షిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించినటువంటి ఫౌండర్ చైర్మన్ గారైనటువంటి డాక్టర్ జాకబ్ గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాకబ్ గారి ద్వారా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించి దాదాపుగా 35-36 సంవత్సరాలు అయింది. అయితే ఈ ఏపీ SSSR పాఠశాల ప్రారంభించి ఇప్పటికీ 51 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క పాఠశాలని యానివర్సరీని ఈ రోజున ఏర్పాటు చేసి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులతో కలిసి రీతిగా ఈ యానివర్సరీ జరపడానికి మా యొక్క యాజమాన్యం నిర్ణయించి ఈ రోజున ఈ ప్రశస్తమైనటువంటి సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఉన్నాం. 1975వ సంవత్సరంలో శ్రీమతి సంపూర్ణమ్మ గారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సమితి రెసిడెన్షియల్ పాఠశాలని, ఎయిడెడ్ పాఠశాలని ప్రారంభించిన తర్వాత ఈ పూరు పాకంలో చిన్న తాటేకు షెడ్లో ఇక్కడ ఈ పాఠశాల మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి. ఫీజులు కూడా అతి తక్కువ ఫీజు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న పిల్లవాడిని ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే 40,000 అడుగుతున్నారు. 40,000, 40,000. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాజకీయ సందడితో పాటు సామాజిక అనుబంధాలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో జరిగిన ఒక వేడుకలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొన్నారు. వీరంపాలెం గ్రామానికి చెందిన రెడ్డి కృష్ణారెడ్డి కుమార్తెల ఓణీల ఫంక్షన్
అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వడ్డీ రఘురామనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించారు. రఘురామనాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శుభకార్యానికి విచ్చేసిన రఘురామనాయుడు స్థానిక నాయకులతో ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తాను ఎప్పుడు తోడుంటానని ఈ సందర్భంగా ఆయన చాటుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంతో అనుబంధం పెంచుకోవడమే లక్ష్యమని వడ్డీ రఘురామనాయుడు అనుచరులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వడ్డీ రఘురామనాయుడు రాకతో వీరంపాలెం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు సినీ రాజకీయ ప్రముఖుల కలయితో కలకలాడింది. తోట చంద్రశేఖర్ కుమారుడు మెహర్ రమేష్ కుమార్తె నిశ్చయ తాంబూలాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నిశ్చితార్థ వేడుకకు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొడిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మెగాస్టార్తో కలిసి వేడుకలు సందర్శించారు. ఈ శుభకార్యానికి రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకల అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ వేదిక జరిగిన ఈ వేడుక అటు సినిమా గ్లామర్, ఇటు రాజకీయ హుందాతనంతో కన్నుల పండుగ సాగింది. నూతన జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.